స్వర అయితే ఫోన్లో కృష్ణుడు గెటప్లో ఉన్న బాబీని చూసి మురిసిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడికి వచ్చి చామంతి, ఏంటి స్వర, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటుంది. ఏం లేదు, రేపు వినాయక చవితి కదా, ఆ వేడుకల్లో నాకు చిన్ని కృష్ణుడు ఎలా రెడీ అవుతాడో అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటుంది. అదేంటి స్వర అలా అంటావు? అలా ఎలా జరుగుతుంది? నువ్వు ఆ చిన్ని కృష్ణుడిని చూడడానికి వస్తే అభి నిన్ను చూస్తే ఏమవుతుంది స్వర? అంటే నువ్వు ఝాన్సీతో ఛాలెంజ్ చేసినట్లుగా అభిని కలుస్తావా? అభిని కలిసి నువ్వు మాట్లాడతావా అని చెప్పి అంటుంది. అది కాదు చామంతి, నేను అయితే అభి సార్ని కలవను, కానీ ఆ గణేష్ ఉత్సవాలకి నేను వస్తాను. నేను ఆ గణేష్ ఉత్సవాలకి వచ్చి నా చిన్ని కృష్ణుడిని చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న చామంతి అయితే, అది ఎలా సాధ్యం? నువ్వు అక్కడికి వచ్చి బాబీని చూస్తే అక్కడ ఉన్న అభి నిన్ను చూస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పి అంటుంది. నేను అభి సార్ కంట పడకుండా ఉంటాను చామంతి అని చెప్పి అంటుంది. అభి సార్ కంట పడకుండా ఎలా ఉండగలవు? పొరపాటున ఏదైనా జరిగి అభి సార్ కంట నువ్వు పడితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో స్వర అని చెప్పి అంటుంది. లేదు, ఎలాగైనా సరే రేపు ఆ ఉత్సవాలకి నేను కూడా వస్తాను చామంతి. ఆ ఉత్సవాలకు వచ్చి నా చేతుల మీదుగా అన్నీ జరిగేటట్లుగా చేస్తాను, చూస్తూ ఉండు. ఈ చిన్ని కృష్ణుడిని కూడా నేనే రెడీ చేస్తాను అని చెప్పి బాబీని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది విని చామంతి అయితే, ఏంటో స్వర, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వు వచ్చి ఆ చిన్ని కృష్ణుడిని ఎలా కలుస్తావో, అభి సార్ నుండి ఎలా తప్పించుకుంటావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. నాకే పిచ్చిలా ఉంది అని చెప్పి చామంతి స్వరతో అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.